రికార్డింగ్ నెంబర్ 162 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ఇంతలో శివుని అనుచరులలో మొదటివాడగు నందికేశ్వరుడు ఈ వృత్తాంతమును వినెను. దక్షుడిచ్చిన శాపము, పలికిన చెడ్డ పలుకులు విని కోపముతో కన్నులు ఎర్రబడగా ఇట్లనెను: ఈ దక్షుడు తన మర్త్య శరీరము భగవంతుని కన్న శ్రేష్టము అని తలచుచున్నాడు. ఇతడు సాటిలేని ద్రోహి, భగవంతుని యందు భేదము చూపి అపరాధము చేసెను. ఇట్టి మూఢాత్ముడు తత్వదర్శనమెట్లు చేయును? వీడు నీచమైన సుఖములను కోరి కోరికలు కలవాడై అర్ధవాదములైన వేదములను చదివి బుద్ధి లేనివాడై వేదకర్మలను పెంచుకొనుచున్నాడు. దేహము, అధికారము, సంపద సత్యమని నమ్మి ఆత్మతత్వమును మరచి వర్తించుచున్నాడు. వీడు పశుప్రాయుడు, స్త్రీకాముడు. వీడు పరమేశ్వరుని కోతికన్నులవాడు అనెను. తానే త్వరలో గొర్రె మొగము కలవాడగును. భగవంతుని యందు వైముఖ్యము కలవాడు ఎదుటివారిలో దోషములను దర్శించును. శరీరమే నిత్యమని నమ్మువాడు తత్వమును ఎరుగనివాడగును. కూటధర్మములు అనగా కపట బుద్ధితో మంచి పనులు చేయుట, యజ్ఞములు, దానము, ప్రజాపరిపాలనము మొదలగునవి ధర్మములే. అవి తనను ఉద్ధరించును అని ఆచరించుచు వానిలోని అంతర్యామి తత్వమును దర్శించుటకు విముఖుడైనవాడు తాను చేయుచున్న మంచి పనులను గూర్చి గర్వపడును. ఇతరులాచరించు మంచి పనులు తన సుకృతముల కన్నా తక్కువగా కనిపించును. శివుడు తనకు విధేయుడుగా ఉండునని ఆశించెను, ఉండలేదని రోషపడెను. ఇట్టివారాచరించు ధర్మమును కపట ధర్మము అందురు. గౌరవము, కీర్తి మున్నగు విలువలకై ధర్మాచరణమును అమ్ముకొనుట కూట ధర్మము అగును. ఆధ్యాత్మిక మార్గమున గురువులు అనిపించుకొనుటకు ప్రాకులాడువారు కూడా తమ శిష్యులు కొందరు తమకు విధేయత చూపనిచో రోషమున మండిపోవుదురు. ఒక మహావిద్వాంసుడు ఒక బాలికకు చిన్నతనము నుండి సంస్కృతము, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు మున్నగు శాస్త్రములను చక్కగా అభ్యసింపచేసెను. జీతము పుచ్చుకొనక ఉచితముగా అన్నియు నేర్పి విద్యా వినయ వివేకవంతురాలుగా చేసెను. ఆమెకు ఆ నగరముననే వివాహమైనది. ఆమె భర్తతో కాపరము చేయుచున్నది. ఆమె తన మాట కన్నా భర్త మాటకు ఎక్కువ గౌరవం ఇచ్చుచున్నదని ఆ గురువు దీర్ఘకాలము నుండి రోషపడుచున్నాడు. ఎంతో గారాభముతో విద్య నేర్పి తిని ఈమెకు విశ్వాసము లేదు, ఇక లోకమున ఎవరిని నమ్మవచ్చును అని బాధపడుతూ వియోగ దుఃఖమును అనుభవించుచున్నాడు. కారణమేమి? అతనిది అంతర్యామిని నమ్మిన పాండిత్యము కాదు. తన చిత్రపటము కన్నా వేరైన మహనీయుల చిత్రపటములను శిష్యులు తమ ఇంటిలో పెట్టుకొన్నచో దుఃఖపడు గురువులున్నారు. దేహధారులు సంసారబద్ధులైనప్పుడు విద్య కలిగినను దుఃఖపడక తప్పదు. దక్షుడు భూమిపై భౌతిక దేహముతో ప్రజా సంసర్గము చేయుటకై సృష్టింపబడిన వాడు కనుక ఇట్లు బాధపడక తప్పినది కాదు. బ్రహ్మయు ఇంద్రుడు కూడా ఒక్కొక్క మారి అజ్ఞానమునకు గురి అగుచుందురు అని కృష్ణావతార కథలో వత్సాపహరణము, గోవర్ధనోద్ధరణము సందర్భమున నిదర్శనము చూపబడెను. ఇంతకును ఈ దేవతలు తమ కర్తవ్యమును నిర్వహించుటకై అంతర్యాములుగా ఉండక తమ అంశములతో దేహధారులుగా దిగివచ్చుట తప్పనిసరి అగుచున్నది కనుక మాయ క్రమ్ముట కూడా తప్పనిసరి అగుచున్నది. శరణాగతి చెందినవారు భగవదనుగ్రహము పొంది ఈ స్థితిని దాటుదురు. లేనివారంతవరకు బాధపడుదురు. భగవంతుడు అవతారముగా దిగివచ్చినప్పుడు మాత్రమే ఈ దోషములు సోకవు. అందును పరశురాముని వంటి అంశావతారములు కూడా అజ్ఞానమున పడవచ్చును. అవతారములు రెండు విధములు. ఒకటి భగవంతుని అంశ దిగివచ్చిన దేహములు. సంపూర్ణమైన పరబ్రహ్మ తత్వమే లీలార్థము ధరించిన దేహములు రెండు. అందు మొదటి వారికి అజ్ఞానము సోకవచ్చును, రెండవ తరగతి వారికి సోకదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు సంపూర్ణావతారములు. అందు శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థము కష్టములను అనుభవింపవలసి వచ్చెను. శ్రీకృష్ణునకు కష్టములు కలిగినవి గాని అతడు అనుభవింపలేదు కనుక వానిపై విధి పనిచేయలేదు, అతడే విధి. కర్మతంత్రమనగా తానల్లుకొనిన కర్మలు. ఇవి సత్కర్మలైనను బంధించును. అర్ధవాదములైన వేదములచే బుద్ధిని కోల్పోవుట అనగా వేదముల వలన బుద్ధిహీనుడగుట అని కాదు. ఏ పని ఎట్లు చేయవలనో నిరూపించున్నది వేదము. దాని ప్రయోజనము నిష్కామ సుఖ జీవనము, సకల బంధచ్ఛేదనము.
ఈ ప్రయోజనమును మరిచినప్పుడు వేదముల యందలి బోధలు తన ప్రయోజనము కోసము వినియోగించుకొనుట జరుగును. సత్యమునే పలుకవలెను అను వాక్యము వలె వేదములుండును. దొంగ, నేను మీ ఇంట దొంగతనము చేయవలెను, ఇంటిలో ఎంత డబ్బున్నది, తాళము చెవులెక్కడుండును అని అడిగినచో అసత్యమాడరాదు అను సత్యమును ఎట్లు వినియోగింపవలెనో తెలిసిన వానికే వేదము. ఉన్న వాక్యములను ప్రయోజనమెరుగక అమలులో పెట్టువానికి కాదు. ఒక వైద్యుడు తన గురువుగారికి చేతి ఎముక విరుగగా అయ్యో వీరి చేతిని బంధించుటయా అని చికిత్స చేయుట మానినచో ఆ గురువు పరమానందయ్య అగును. దక్షుడు భక్తి మోక్షము అను ప్రయోజనములెరుగక వేదములను అర్థవాదములుగా మాత్రము పట్టుకొని పీకులాడుచు తాను గొప్పవాడుగా ఉండుటకు యజ్ఞయాగాదులు ఆచరించుచున్నాడు అని అర్థము. గ్రామ్య సుఖములు అనగా సంస్కారము లేని మోటు మనస్సు కోరుకొను సుఖములు. నన్ను వీరు గౌరవింపవలెను, నేను వచ్చినచో వీరు లేచి నిలుచుండవలెను అనుకొని శిష్యుడు నిలబడుట చూచి ఆనందపడుట గ్రామ్య సుఖము. అట్టివానికి అతి వినయము చూపు ఆషాఢభూతి వంటి వాడు తగిలి మోసము చేయును. ఒక సజ్జనుడైన శిష్యుడు అనారోగ్యమున నీరసముతో ఉండి తాను వచ్చినప్పుడు లేచి నిలబడనిచో అట్టివాడు చెడ్డవాడని నిర్ణయించుట గ్రామ్యము లేక మోటు మనస్సు. దక్ష ప్రజాపతి జీవుల భౌతిక జన్మములలో అహంకారముగా ఉండవలసి వచ్చుట చేత ఇట్టి వికారములు మొదట తప్పలేదు. నిత్య జీవితమునందు తన మనస్సున అజ్ఞానమే ముఖ్య లక్షణముగా వర్తించి ఈనాడు దక్షుడు పరమేశ్వరుని తిరస్కరించెను. ఇతడు దుష్కర్ముడు. ఈ దక్షుని మార్గమును అనుసరించినవాడు సంసారబద్ధుడై ఎప్పుడును చచ్చి పుట్టుచు మరల చచ్చుచుండును. సంవత్సర చక్రమున జీవులు పుట్టుచు చచ్చుచుందురు. సంవత్సరమందలి ఋతుధర్మములను అందలి కాయలను పండ్లను జంతువులను పక్షులను తినుచు ఆయా ఋతువులలో చెలరేగిన స్త్రీ పురుష సౌఖ్యములు అనుభవించుచు చనిపోవారు సంవత్సర పురుషుణ్ణి ఆరాధించువారు. సంవత్సర పురుషుడే దక్షుడు. అంతర్యామిని ఆరాధింపవలెను గాని అందలి వివిధ ప్రకృతులను ఆరాధింపరాదని నందీశ్వరుని ఉపదేశము. ముఖ్యముగా వేదధర్మమును అర్థవాదముగా ఉపయోగించుకొని బ్రాహ్మణుల మనుకొని గర్వించు వారిని గూర్చి నందీశ్వరుడు ఈ విధముగా ఉపదేశము చేయుచున్నాడు. ఈ శిష్యులైన బ్రాహ్మణులు వేదములను అర్థవాదముగా మాత్రమే గైకొందురు. మద్యము వాసన వంటి సకామ మనస్సుతో వ్యామోహపడి వేదకర్మలయందు ఆసక్తులగుచున్నారు. రుచులకు మరగి తినవచ్చినవి తినరానివి అను భేదము లేక యజ్ఞముల పేర అన్నియూ తినుచున్నారు. పవిత్రమైన విద్యను తపస్సును వ్రతమును దేహధారణ కొరకు ఉపయోగించుకొనుచున్నారు. తమ దేహములకు ఇంద్రియములకు ధనమునకు సంప్రీతి వహించుచున్నారు. కనుక ఇట్టి బ్రాహ్మణులు ఇటుపైన యాచకులై విహరింతురుగాక అని నందీశ్వరుడు బ్రాహ్మణులను శపించెను. బ్రాహ్మణులలో తప్పులు చూపి నందీశ్వరుడు వెలగబెట్టినదేమి అని భృగు మహర్షి లేచి నిలబడెను. ప్రతిశాపము చేయబూని ఇట్లనెను, ఇటుపైన శివుని పేర దీక్షలవలంబించువారు వారిని అనుసరించువారు శాస్త్రములను ఎదిరించి విప్లవాత్మకులైన పాషండులై పోవుదురు అని శపించెను. ఒకరి యందు తప్పులున్నచో తెలుసుకొనవచ్చును. తాను తప్పు చేయకుండుటకు ఈ అనుభవమును ఉపయోగించుకొనవచ్చును. కానీ లోకములోని దురాచారమును చూచి కోపించువారు తమకు తెలియకుండగానే తాము దురాచారులగుదురు, విప్లవాత్మకులగుదురు. శాస్త్రములు నేర్చిన వారి దోషములను చూచి శాస్త్రములకు ఎదురు తిరుగుదురు, దానితో భ్రష్టులగుదురు. శివుని గాని విష్ణువుని గాని పూజించు వారిలోని తప్పులను చూచి శైవమును వైష్ణవమును నిందించువారు నంది వలె భృగు మహర్షి వలె ధర్మము తప్పిన వారగుదురు. వారి బుద్ధులు బాగుపడుటకు దైవానుగ్రహం ఒక్కటే మార్గము. లోకహితార్థమై పనిచేసినచో దైవానుగ్రహము కలుగును. లోకహితము చేయువారు నంది భృగుల వలె ధర్మభ్రష్టులైనను దైవానుగ్రహముచే రక్షించబడుదురు. మన రికార్డింగ్ నెంబర్ 162 అయిపోయింది.